అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇప్పటికీ తెలంగాణలో రేషన్ కార్డులైతే సన్న బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం, మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం ప్రస్తుతం అయితే సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఉగాది పండుగ నుంచి తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. వానాకాలంలో సేకరించిన సన్న ధాన్యం వేగంగా మిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక బియ్యంగా మారుతున్న 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మరి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ నెలాఖరులోగా రైతుల నుంచి వానాకాలంలో సేకరించిన 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేసి వాటిని గోదాములో నిల్వ చేయనున్నారు. బియ్యం మాగిన తర్వాత ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇప్పటి వరకు 24 లక్షల మెట్రిక్ టన్నుల్లో 11 లక్షల మెట్రిక్ టన్నులను మిల్లర్లు బియ్యం అయితే చేశారు. వాటిని గోదాముల్లో భద్రపరిచారు. మరో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు త్వరలో కేటాయించి మార్చి 1లోగా వాటి నుంచి బియ్యాన్ని కూడా తీసుకోవాలని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయితే ప్రయత్నం చేస్తుంది. ఇక సన్నధాన్యం మిల్లింగ్ ఛార్జీని క్వింటాలకు 40 చొప్పున మిల్లర్లకు సరఫరా చేస్తుంది. ప్రస్తుతం 89.6 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యాన్ని అయితే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం రేషన్ కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారులు అయిష్టత చూపిస్తున్నారు. మరి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని చెప్పేసి ఈ బియ్యంపై తిరిగి మళ్ళీ రైస్ మిల్లకే చేరుతుందని చెప్పి ఆ మిల్లర్లు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పచెప్పిస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రేషన్ షాపుల ద్వారా నేరుగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే పేద మధ్యతరగతి ప్రజలు ఆ బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. దొడ్డు బియ్యం బదులుగా రానున్న ఉగాది నుంచి సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ రకం సన్న బియ్యం కిలో 60 నుంచి 65 దాకా ఉంది. ఇక ఫైన్ రకాల సన్న బియ్యం అయితే 70 పైగానే పలుకుతుంది. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు క్వింటాలకు 6,000 నుంచి 7,000 దాకా చెల్లించి కొనుగోలు చేయడం భారంగా మారింది. కాబట్టి అదనపు ఖర్చు లేకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు సన్న బియ్యం తింటారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించడంతో పేద సామాన్యులకు ఆర్థికంగా భారీ ఊరట కలగనుంది. అయితే జీహెచ్ఎంసీ ఇతర రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే వారికి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి ఆ కొత్త కార్డుల వారికి కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక పాత కార్డులు కొత్త కార్డులు అందరికీ కలిపి సన్న బియ్యం ఇస్తే ఉగాది కానుకగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.